భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగానే కనిపిస్తాయి. ముఖ్యంగా బార్డర్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇటీవలి పహల్గామ్ ఘటన తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్తో పాక్కు బుద్ధి చెప్పింది. వరుస దాడులు చేసి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. అంతేకాదు పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. భారత్ ప్రతీకార చర్యలు తీసుకున్న నేపథ్యంలో పాక్ కూడా ఏదో ఒకటి చేయాలనుకుంది. ఈ క్రమంలోనే భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాకిస్తాన్ ఆంక్షలు విధించింది. ఈ చర్య పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లయింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్కే భారీ నష్టం వచ్చింది. ఇప్పటికే అంతంత ఆదాయంతో అల్లాడుతున్న ఆ దేశం 127 కోట్ల రూపాయలు నష్టపోయింది. కేవలం 2 నెలల్లోనే ఇంత భారీ మొత్తంలో నష్టపోవడంతో ఇలాగే జరగాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి భారత్ సింధు జలాలను ఆపివేసింది. దీంతో పాకిస్తాన్కు కోపం వచ్చింది. ఇండియన్ విమానాలు అటువైపు తిరగకుండా గగనతలాన్ని మూసేసింది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత్కు చెందిన 100 నుంచి 150 విమానాలపై ప్రభావం పడింది. అయితే ఈ నిర్ణయం కారణంగా భారత్ కంటే పాక్ ఎక్కువ నష్టపోయింది. భారత్ విమానాలు అటువైపు వెళ్లకపోవటం వల్ల కేవలం 2 నెలల్లోనే భారీ నష్టాన్ని చవిచూసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 వరకు 127 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఓ ప్రజాప్రతినిధి స్వయంగా వెల్లడించాడు. 2019లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. సరిహద్దుల దగ్గర గొడవల కారణంగా ఇండియన్ విమానాలు అటువైపు తిరగకుండా గగనతలాన్ని పాక్ మూసేసింది. అప్పుడు ఏకంగా $54 మిలియన్ లాస్ వచ్చింది. ఆర్థికంగా నష్టపోతున్నా కూడా గగనతలాన్ని పాక్ తెరవటం లేదు. ఈ నెల మొత్తం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నష్టం సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ ఎయిర్ అథారిటీ ఆదాయం బాగా పెరిగింది. 2019లో ఆదాయం $5 లక్షల ఉండగా 2025 నాటికి అది 7 లక్షలకు పెరిగింది. కాగా పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తాము గగనతలాన్ని మూసివేసిన విషయాన్ని గుర్తు చేసింది పాకిస్తాన్. ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది.